హైవర్స్ 3 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను. బట్ అప్లోడ్ చేయడానికి నాకు ఎందుకో మనసు నాకు ఆగా. నేను చేసిన కరెక్ట్గా నాకు ఈరోజు అనిపించింది. సో అప్డేట్తో ఈరోజు మరలా వీడియో ఇస్తున్నాను. మన అల్లూరు సీతారామరాజు జిల్లా జీ మాడుగుల దగ్గర కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, అందులో ఇంటర్మీడియట్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో, స్పెషల్ అధికారి అనుకోవచ్చు, ప్రిన్సిపల్ అనుకోవచ్చు, లక్ష్మీ ప్రసన్న, సాయి ప్రసన్న, ఆమె ఈ ఇంటర్ చదివిన అమ్మాయిలకు సంబంధించి జుట్టు కట్ చేశారు వెనకాల కొంత. అది నేను ఎలా ఇచ్చున్నానంటే వీడియో నేను అప్లోడ్ చేయలేదు, డిలీట్ చేశాను కదా. అందులో నేను ఏం చెప్పానంటే, మాకు 10th ఒక 10th క్లాస్లో సోషల్కి సంబంధించి ఒక టీచర్ ఉండేవాడు, మాస్టర్, గుంటూరు నుంచి వచ్చాడు. కొంచెం మెంటల్ అనమాట ఆయనకి, నిజంగానే మెంటల్. తప్పు చేస్తే కొట్టేవాడు కదండి, రక్తం చుట్టూ కొట్టేవాడు. దేవుడితో నేను తప్పించుకున్నా, ఏ రోజు ఆయన దగ్గర నేను తప్పు చేయలే. మిగతా వాళ్ళు అమ్మ బాబోయ్, ఊళ్ళలో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు వచ్చేవాళ్ళు, గొడవ పడేవాళ్ళు, చివరికి నేను తప్పు చేశానని చెప్పేసి మెడలో బోర్డు వేసుకునేవాడు, పిచ్చి పిచ్చి ఏదో చేసేవాడు. మొన్న ఈమె కూడా అలాగే చేసిందని చెప్పేసి వీడియో చేశాను, బట్ ఇవ్వలేదు అన్నప్పుడు, అసలు అంత చేయదే ఆమె. ఏపీలో కొత్త గవర్నమెంట్ అండ్ కస్తూర్బా బాలికల విద్యాలయం అది. సో ఎక్కడేదో తేడా కొడుతుంది అబ్బా అనుకున్నాను. తేడా ఏంట్రా బాబు అంటే, ఇప్పుడు ఆమె చెప్పింది ఫస్ట్ థింగ్, ఈ పిల్లలు ఉన్నటువంటి వాష్రూమ్స్ని నీట్గా ఉంచరు, ఈ పిల్లలు తింటనే టైంకి రారు, ఈ పిల్లలు ఏ పిల్లలు ఆమె ఎవరినైతే జుట్టు కట్ చేసిందో అరౌండ్ 15 మందో 13 మందినో వాళ్ళకి జుట్టు కట్ చేశారు, 18 మంది, వాళ్ళంతా ఒక టీం లాంటి వాళ్ళంట. వాళ్ళంతా కలగలిపి అల్లరి చేయటం, నీట్గా ఉండకపోవటం, అండ్ ఎక్కువగా నాకు ఇది బాగా ఏమంటారు హైలైట్ చేయాలనిపిస్తుంది, ఫోన్లు ట్యాబ్లు, వీటిలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంక రిమైనింగ్ అవన్నీ. సరే నీట్గా ఉండరానో లేదని అప్పుడు టైంకి రారని ఇవన్నీ పక్కన పెడదాం. మెయిన్ నేను హైలైట్ చేయాల్సింది ఇది. ఇప్పుడే కరెక్టేనే అంట. చదవమంటే చదవకుండా, ఇచ్చిన అసైన్మెంట్స్ చేయకుండా ఫోన్లు ట్యాబ్లు ఏంటంటే అసలు ఆడుతూ ఎక్కువ సమయం వాడుతూనే ఉంటున్నారు. మరి వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాది. వాళ్ళ గురించి ఇళ్లలో వాళ్ళకి తెలియదు, ఇక్కడేమో అలా ఉంటున్నారు. మరి ఏం చేయాలి? అండ్ ఈ జుట్టు కూడా ఎందుకు కట్ చేశానంటే, నేను జుట్టు పెరగటం వల్ల పేలు వస్తున్నాయి అండ్ వీళ్ళకి తెలియాలి, ఏమని పనిష్మెంట్ ఇచ్చింది టీచర్ అని, ఇంకొంచెం కుదురుగా ఉందామని. సో అలా కట్ చేసిన తప్ప వేరేది కాదని చెప్పేసి ఆమంటాం. బట్ అలా కట్టేది కూడా తప్పే అని చెప్పేసి ఈ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు అంటున్నారు. విచారణకు ఆదేశించారు, విచారణ జరుగుతోంది. నివేదిక వచ్చిన తర్వాత జుట్టు కట్ చేయడం అంటే కొంచెం కట్ చేసినా శిరోముండన కింద వచ్చింది కాబట్టి ఆమె చర్యలు తీసుకుంటాం అంటున్నారు. నివేదిక వచ్చాక చూసుకుందామని చెప్పేసి అన్నారు. ఈమె అయితే నేను ఏ తప్పు చేయలేదు, ఒకవేళ నేను కట్ చేయడం తప్పంటే తప్పే, కానీ ఆ తప్పు వెనక ఏముందంటే, నేను వారిని బాగు చేయాలని, నేను వారిని సక్రమ మార్గంలో పెట్టాలని, కనీసం ఇప్పుడైనా అందరికీ తెలిస్తే ఇక నుంచి అన్ని స్కూల్లో వాళ్ళు బాగుపడతారని, పిల్లలకి చదువు మాత్రమే దగ్గర అవ్వాలి తప్ప ఈ ట్యాబ్లు రీల్స్ ఇవి కాదని చెప్పేసి ఆమంటున్నారు. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈరోజు తల్లిదండ్రులు గొడవ చేసిన అక్కడున్న పిల్లలు కొంతమంది అయితే, మేము ఇప్పుడు ఆమె చుట్టూ కట్ చేస్తాం, ఏం చేస్తుందో చేయమును, మేము కట్ చేస్తాం, ఎదురు తిరుగుతున్నారు వాళ్ళు. ఏంటి అసలు అది? మీరు చేసింది మరి ఏంటమ్మా, మరి ఆమె చెప్తుంది కదా మరి అంటే దానికి మళ్ళీ ఆన్సర్ లేదు. మేమేం చేయలేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదు అంటున్నారు. నిజమా? ఒకసారి ఆలోచించండి మీరే. నేను పిల్లల్ని తప్పట్టడం, ఈమెని తప్పడుతుందా ఏంటంటే, చదువుకోవాల్సిన వయసులో ఫోన్లు ట్యాబ్లు అంటూ డైవర్ట్ అవ్వటం ఏంటి? టైంకి తినాలి, చదువుకోవాలా, అండ్ టైంకి నిద్రపోవాలా, అండ్ మనకు కూడా వాష్రూమ్స్ కావచ్చు, రిమైనింగ్ కావచ్చు, నీట్గా ఉంచుకోవాలి. వాళ్ళు చెప్తుంది కూడా ఇదే. మేము దాదాపు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 150 మంది 200 మంది ఎంతమంది ఉన్నారట. వాష్రూమ్స్ వచ్చేసి నీట్గా ఉండి అందరికీ అవైలబుల్గా ఉండి 2ో 3ఓ చెప్తున్నారు. మిగతావన్నీ సరిగా లేవు, బాగోలేవట. అధికారులు తప్ప, ఎప్పటికప్పుడు నీట్గా ఉంచిన పిల్లలు తప్ప, లేదంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచినటువంటి స్టాఫ్ తప్ప, ఇలా చాలా ఉన్నాయి. సో ఈ వీడియో గవర్నమెంట్ దాకా వెళ్ళాలి. మీరు కూడా తెలుసు, అందరూ షేర్ చేయండి. నేను అడుగుతున్నది ఏంటంటే, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ, అక్కడ పిల్లలు ట్యాబ్లకు కానీ ఫోన్లకు కానీ ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? వాటిలో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు? అది ఒకటైతే, హాస్టల్స్లో ఉండే పిల్లలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి? వాళ్ళు నిజంగా అక్కడున్న స్టాఫ్లు ఇబ్బందులు పడుతున్నారా? ఆ చుట్టుపక్కల పరిసరాలు కావచ్చు, లేదన్నప్పుడు పరిశుభ్రత లేకపోవడం ఇబ్బంది పడుతున్నారా? అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ ఎలా ఉంది, ఏంటి, నీట్నెస్ ఎలా ఉంది, ఏంటి, ఇవన్నీ క్రాస్ చెక్ చేయండి, ఫిల్టర్ చేయండి, పద్ధతిగా ద బెస్ట్ వేలో ఉంచండి. ఫ్యాకల్టీ అండ్ పిల్లలు అంతా కలగలిపి ద బెస్ట్ అడుగులు వేస్తేనే పేద పిల్లలు కానీ హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ ద బెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వగలుగుతారు.
అండ్ టీచర్స్ ఆర్ లెక్చరర్స్ ఈ జుట్టు కట్ చేయటాలు, కొడతాలు, మోకాల మీద ఎండలో నిలబెడతాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. చైల్డ్ రైట్స్ ఉంటాయి, పిల్లలకి హక్కులు, బాలల హక్కులు. ఏ మాత్రం అందులో తేడా ఉన్న రిపోర్టు మీకే ఇబ్బంది, మీ లైఫ్ అంతా ఇబ్బంది.